సుట్టని ఇట్లా తిప్పుతారు కదా, ఇది కత్తి వాడడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవ్వడు వాడలేడు అనేది. అది ప్రభాస్ అన్నకి యాక్చువల్ గా ప్రభాస్ అన్నకి సూట్ అవుతుంది. ఏదో మిస్ అయింది అన్నలో, ఏదో మిస్ అయింది అని చెప్పేసి ఆలోచించుకుంటున్నాను. ఇన్ని రోజులు నాకు అర్థం కాలేదు ఏదో మిస్ అయింది అనేది. హలో ఫ్రెండ్స్, ఫైనల్లీ ది రాజా సాబ్ ట్రైలర్ 1 అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ గురించి రివ్యూ మాట్లాడుకుందాం. మనం వీడియోలోకి వెళ్లే ముందు మీరు నా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ బటన్ ప్రెస్ చేయండి. రాజా సాబ్ మూవీకి అయితే మినిమం నేను ఎక్కువ ఆశిస్తలేను, ఓన్లీ 1000 లైక్లు అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. రాజా సాబ్ ఫ్యాన్స్ తరపు నుండి ఒక 1000 లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ట్రైలర్ రివ్యూ గురించి మాట్లాడుకోవడానికంటే ముందు మన డార్లింగ్ ప్రభాస్ అన్న గురించి అయితే మాట్లాడుకుందాం. ఇండియా వైడ్ గా 0% హేటర్స్ ఉన్న హీరోల గురించి మాట్లాడుకున్నట్లయితే మొదటి స్థానంలో మన ప్రభాస్ అన్న అయితే ఉంటాడు. అంటే దీని అర్థమైందనంటే ప్రభాస్ అన్నని హేట్ చేసే వాళ్ళు 0% ఉన్నట్టు ఇండియా లెవెల్. ఎందుకంటే తను ఎటువంటి కాంట్రవర్సీలో ఇరుకోడు, అందరితోని మంచిగా ఉంటాడు కాబట్టి తనని 0% హేటర్స్ ఉన్న స్టార్ అని చెప్పేసి అంటున్నాను. ప్రభాస్ అన్న విషయంలో అయితే నేను చాలా రోజుల నుండి, అంటే బాహుబలి ఆల్మోస్ట్ బాహుబలి 1 తర్వాత నుండి ఆలోచిస్తున్నాను. ఏదో మిస్ అయింది అన్నలో, ఏదో మిస్ అయింది అని చెప్పేసి ఆలోచించుకుంటున్నాను. ఇన్ని రోజులు నాకు అర్థం కాలేదు ఏదో మిస్ అయింది అనేది. అయితే ఈ ట్రైలర్ చూసిన తర్వాత నేను యాక్చువల్లీ తెలుగు ట్రైలర్ ఒక 10 సార్లు చూడొచ్చు, హిందీ ట్రైలర్ కూడా 10 సార్లు చూడొచ్చు. ఎందుకంటే ప్రభాస్ అన్నకి హిందీలో ఉన్న క్రేజ్ మామూలుగా లేదు. ఎందుకంటే ఆల్ ఇండియా పాన్ ఇండియా స్టార్, నెంబర్ 1 స్టార్ మన ప్రభాస్ అన్న. దీనిలో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఎవరు ఏమనుకున్నా, ఏ ఫ్యాన్స్, ఏ హీరో ఫ్యాన్స్ ఏమనుకున్నా కానీ ఇందులో అనడానికి అయితే ఏం లేదు. ఆల్ ఇండియా పాన్ ఇండియా నెంబర్ 1 స్టార్ అయితే మన ప్రభాస్ అన్ననే. అయితే టాపిక్ లోకి వెళ్దాం. అన్నలో ప్రభాస్ అన్నలో ఏదో మిస్ అయింది అనుకుంటున్నాను కదా. ట్రైలర్ లో చూసిన తర్వాత అప్పుడు అర్థమైపోయింది, అన్నలో కామెడీ టైమింగ్ అనేది మిస్ అయింది అని. ప్రభాస్ అన్న వింటేజ్ ప్రభాస్ అన్న అయితే కనిపించిండు మనకి ట్రైలర్ లో. ఎందుకంటే మనకి బాహుబలి కంటే ముందు మనకు ప్రభాస్ అన్న ఒక కామెడీ టైమింగ్ తో పాటుగా యాక్షన్స్ తో పాటుగా అన్ని కలిపిన ఒక ప్యాకేజ్ లాగా ఉండేది. కానీ బాహుబలి తర్వాత ఓన్లీ యాక్షన్ సినిమా మధ్యలో రాధేశ్యామ్ ఒకటి రొమాంటిక్ సినిమా అయితే వచ్చింది. కానీ కామెడీ టైమింగ్ అనేది అసలు రాలేదు ఈ మధ్య కాలంలో ప్రభాస్ అన్నది. బాహుబలి 2 తర్వాత 4 సినిమాలు వచ్చినా కానీ ఏ సినిమాలో కానీ ఇంత అంటే ట్రైలర్ లో చూపినట్టుగా కామెడీ టైమింగ్ అయితే కనబడలేదు. తర్వాత టీజర్ తోని మనం ట్రైలర్ ని కంపేర్ చేసుకుని ఒకసారి చూద్దాము. యాక్చువల్ చెప్పాలంటే మన ప్రభాస్ అన్నకి కట్అవుట్ కి అసలు ఏదైనా సెట్ అయిపోతుంది. ఆ కట్అవుట్ కి ఏ గెటప్ అయినా సరే, ఏ క్యారెక్టర్ అయినా సరే, కామెడీ అయినా సరే, యాక్షన్ అయినా సరే, రొమాన్స్ అయినా సరే, ఏదైనా సరే సెట్ అయిపోతుంది. అది మనం ఒప్పుకోవాల్సిన విషయం, అది అందరికీ తెలుసు. ఇక మూవీ ట్రైలర్ గురించి మాట్లాడుకున్నట్టయితే 3 నిమిషాల 34 సెకండ్లు ఏదో సంథింగ్ ఉంది ట్రైలర్. దాన్ని ఒక 10 సార్లు తెలుగులో 10 సార్లు హిందీలో చూసిన. ఎందుకంటే ఆ హిందీలో డబ్బింగ్ ఎట్లా చెప్పిండు మన అన్న అని చెప్పేసి అబ్జర్వ్ చేయడానికి అయితే చూడడం జరిగింది. నాకు తెలిసిన 2 లాంగ్వేజ్లు కాబట్టి 2 లాంగ్వేజ్లో అయితే చూసిన. ఇప్పుడు మనము టీజర్ తోని కంపేర్ చేసినట్లయితే టీజర్ లో మనకు గ్రాఫిక్స్ అనేది కరెక్ట్ బాగా లేకుండే. కానీ ఇందులో ట్రైలర్ లో చూసినట్లయితే మనకు 400 కోట్ల బడ్జెట్, అయితే సినిమా బడ్జెట్ వచ్చేసి 400 కోట్లు కాబట్టి 400 కోట్ల బడ్జెట్ కు న్యాయం చేస్తూ విఎఫ్ఎక్స్ అయితే సూపర్ గా ఉంది, అసలు ఎక్సలెంట్ గా ఉంది. మళ్ళీ తర్వాత మనకి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది నాకు ఆ టీజర్ లోనే నాకు బాగా అనిపించింది. దాంతో పోల్చుకుంటే మన ట్రైలర్ లో అయితే కొంచెం తగ్గినట్టు ఏదో అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే మన తమన్ భయ్య ఇప్పుడు ఓజీ కొట్టింది కదా, ఈ మామూలుగా ఉండాలి ఇరగదీస్తారు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఎందుకు అంటున్నానంటే, ఏదైనా సరే ఇప్పటి వరకు వచ్చిన ఏదైనా హర్రర్ కామెడీ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, హర్రర్ అగర్ క్రియేట్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా మేజర్ పార్ట్ అయితే పోషిస్తుంది. అందువల్లనే చెప్తున్నాను, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది తమన్ భయ్య ఇచ్చి పడేస్తాడని కూడా అర్థమైపోయింది. కాకపోతే కొంచెం ట్రైలర్ లో టీజర్ తో పోల్చుకుంటే కొంచెం తగ్గినట్టు అనిపించింది. ఇక విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే మాత్రం అసలు ఎటువంటి డౌటే లేదు, సూపర్ గా ఉంది. ఒక 2-3 సీన్ల గురించి మనం మాట్లాడుకుందాము. ఒకటి ఇట్లా ప్రభాస్ అన్న ముసల్ని ఇట్లా తీసుకొని ఇట్లా పడేసి ఇట్లా ముసలితో ఫైట్ ఉంటది, అది కొంచెం ఇట్లా 1-2 సెకండ్ల కోసం చూపెట్టాలి కానీ అసలు సూపర్ గా ఉంది. తర్వాత మళ్ళీ ఒకటి డైలాగ్ ఒకటి ఉంటది లాస్ట్ కి, నా పుట్టలో వేలు పెడితే కొట్టడానికి నేనేమన్నా చీమని అనుకున్నావురా రాక్షసుని అని చెప్పేసి ఆ సుట్టని ఇట్లా తిప్పుతాడు కదా. ఏముంటది సీన్, అసలు ఎక్సలెంట్ సీన్ అసలు అది. తర్వాత మన ఒకటి కత్తి సీన్ ఉంటది. ఆ కత్తి సీన్ అనేది కత్తితో ఇట్లా నరికిన తర్వాత ఇట్లా తిప్పితే అసలు ఒక డైలాగ్ ఉంటాయి కదా మిర్చిలో, ఏంటిది, కత్తి వాడడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవ్వడు వాడలేడు అనేది. అది ప్రభాస్ అన్నకి యాక్చువల్ గా ప్రభాస్ అన్నకి సూట్ అవుతుంది. కత్తి వాడడం మొదలు పెడితే ప్రభాస్ అన్న కంటే ఎవడు ఎక్కువ అసలు వాడలేడు. ఇక మనం ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో నిధి అగర్వాల్ అయితే మనకి హీరోయిన్ చాలా అందంగా ఉంటది, మంచిగా ఉంటది. సరే, తన క్యారెక్టర్ ఎంత పెద్దది అనేది మనకు కొంచెం రివీల్ అయితే కాలేదు. కాకపోతే మనకి విలన్ వచ్చి విలన్ ఎవరు, సంజయ్ దత్, బాలీవుడ్ యాక్టర్
సంజయ్ దత్ విలన్ కి కరెక్ట్ గా సెట్ అవుతాడు. కాకపోతే ఈ ట్రైలర్ లో వచ్చి ఆయన క్యారెక్టర్ ని కొంచెం అయితే ఒకటేసారి అట్లా కనబడతాడు అంతే. కనబడతాడు కాబట్టి అంత ఎక్స్ట్రాడినరీ అయితే లేదు, కొంచెం మామూలుగానే సర్లే నార్మల్ గానే చూపెట్టిల్లు తనని విలన్ ని. ఇక బడ్జెట్ 400 కోట్ల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే లొకేషన్స్ పరంగా కానీ, ఆ సెట్టింగ్స్ పరంగా కానీ, ఆ విఎఫ్ఎక్స్ పరంగా కానీ చూసినట్లయితే 400 కోట్లకి అయితే న్యాయం చేసినట్టే ఉన్నది. ప్రభాస్ అన్నది రాజా సాబ్ లుక్ అయితే నార్మల్ ప్రభాస్ అన్న లుక్ కంటే ఆ రాజాసాబ్ లుక్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉన్నది. ఎందుకంటే ఏ సినిమాలో కానీ ఇన్ని సినిమాలు రిలీజ్ అయినాయి కదా ప్రభాస్ అన్నవి, ఇప్పటి వరకు అయితే తను వెరైటీ గెటప్ తోనైతే ఎప్పుడు రాలేదు. అన్ని సినిమాలలో రొటీన్ గెటప్ తోనే రొటీన్ గానే వచ్చిండు, కొంచెం తేడాతో వచ్చిండు. కాకపోతే ఏంటంటే ఈ రాజాసాబ్ గెటప్ లో మాత్రం కొంచెం డిఫరెంట్ గా వచ్చిండు. ఆ సుట్టలాగే స్టైలు తిప్పడము, తర్వాత ఒక సీన్ ఉంటది కదా, అందరు కింద నిల్చుంటే బిల్డింగ్ పైకి పోయి చైర్ వేసుకొని ఆ చైర్ లో కూర్చొని అందరినీ పైకి రమ్మని పైకి పోవడం, ఆ ఫైట్ సీన్ ఉంటది, యాక్షన్ సీన్. రౌడీలందరూ పైకి పోతారు, మళ్ళీ కింద పడబోతా అంటే హీరోలు భయపడతారు, మళ్ళీ పైకి వేస్తారు. ఆ తర్వాతనే డైలాగ్ వస్తాయి కదా, నా పుట్టలో వెలు పెడితే కుట్టనా అని అనడానికి ఏమన్నా చేయమన్నారా రాక్షసుని అని చెప్పి సుట్టని ఇటు అన్న డైలాగ్ దాని తర్వాతనే వస్తది. అది సూపర్. అసలు దాదిలో ముసలి సీన్ అయితే ముసలి ఇట్లా పడేసే సీన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు వరకు అయితే. ఇక మనం డైరెక్టర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మారుతి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు చిన్నగానే మామూలుగా స్టార్ట్ చేద్దామని అనుకున్నారట. కాకపోతే చిన్న బడ్జెట్ తోని స్టార్ట్ చేద్దాం అనుకున్నారట. కానీ అప్పటికే మన ప్రభాస్ అన్న పాన్ ఇండియా స్టార్ కాబట్టి మళ్ళీ పాన్ ఇండియా స్టార్ ని తీసుకొచ్చి మళ్ళీ చిన్న సినిమాని తీస్తే ఎట్లుంటది అని చెప్పేసి ఆలోచించి మళ్ళీ బడ్జెట్ పెంచుకుంటూ పోయి ఇప్పుడు 400 కోట్లు అయితే బడ్జెట్ అయిపోయింది. మరి మారుతి ఫస్ట్ పాన్ ఇండియా సినిమా మారుతికి అయితే మరి ఎలా హ్యాండిల్ చేస్తారనేది మనం ఫ్యూచర్ లో మామూలుగా సినిమా రిలీజ్ అయిన తర్వాతనే చూడాలి. మ్యూజిక్ గురించి అయితే మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మన తమన్ భయ్య ఇరేదిస్తాడు, అది అంత నమ్మకం అయితే ఉన్నది. మెయిన్ నాకు మాత్రం ఇందులో నచ్చింది భయ్య 2 సీన్లు, ఆ ముసలి సీన్ తర్వాత ఆ సుట్టని ఇటు తిప్పే సీను 2 సీన్లు. తర్వాత నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే కామెడీ టైమింగ్. ఆ ప్రభాస్ అన్న కామెడీ టైమింగ్ మిస్ అయిందా అనుకున్నాను కదా, ఆ టైమింగ్ అయితే మళ్ళీ వాపస్ వచ్చేసింది. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఒక ఏంటిది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ట్రైలర్ లో కొంచెం తగ్గినట్టు అనిపించింది, ఎందుకంటే హర్రర్ సినిమా కదా, హర్రర్ సినిమాకి మనము ఆ ఎక్స్పెక్టేషన్స్ ఆ లెవెల్లో ఉంటాయి. మామూలుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీదనే హర్రర్ సినిమా అనేది డిపెండ్ అయి ఉంటది కాబట్టి కొంచెం తగ్గినట్టు అనిపించింది. మిగతా మైనస్ అయితే నాకు ఏం కనబడలేదు. మిగతా మీరేమనుకుంటున్నారా అని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే బాయ్ బాయ్.